ఓకే, కర్మాగారాన్ని ఇది మా స్వంతం అని ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుని, ఇది ఒక ఆత్మగౌరవానికి సంబంధించింది అని ఓన్ చేసుకునేటటువంటి ప్రతి తెలుగువాడు కూడా, ప్రతి తెలుగువారి యొక్క ఆత్మగౌరవం విశాఖ ఉక్కు కర్మాగారం. ఇంత గొప్ప ఖ్యాతిని సంపాదించినటువంటి పరిశ్రమ, ఇండస్ట్రీ నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక ప్రాంతీయవాదం, ఒక ప్రాంతీయ తత్వం, ఒక జాతి యొక్క ఆత్మాభిమానం ఉన్నటువంటి ఒక కర్మాగారం. ఇది ఒక వండర్. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఎంత ఖ్యాతి అయితే ప్రజల గుండెల్లో ఉందో, ఆ కర్మాగారం కూడా ఈ ప్రపంచ దేశాల్లో, ప్రపంచంలోనే ఒక ఖ్యాతిని సాధించినటువంటిది. భారతదేశంలో కూడా అత్యున్నత స్థాయి విలువలు పొందినటువంటి స్టీల్ ప్లాంట్. మరి స్టీల్ ప్లాంట్, ఇంత ఖ్యాతి సంపాదించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ అధోగతి పాలవుతుంది. రోజు రోజుకి నానా ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు వస్తుంది. ఆత్మాభిమానంగా చెప్పుకున్నటువంటి మనం విశాఖ స్టీల్ కోసం ఏం చేశాం? అసలు మన ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా సరే ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడైనా సంప్రదింపులు చేశామా? దాని గురించి ప్రత్యేక ప్రస్తావనలు ఏమైనా తీసుకొచ్చామా? కేంద్రం ఎప్పుడూ చెబుతూ ఉంటుంది, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తాం. మేమెప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయము అని చెప్పలేదే అని వాళ్ళు అంటారు. కేంద్రానికి మనకి ఒక పెద్ద సంఘర్షణే జరుగుతుంది. ఒక రోజు కాదు, ఒక ఏడాది కాదు, కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాల కాలంగా ఈ ఘర్షణ జరుగుతూనే ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి మనం కనీస బాధ్యతలు వహించకపోవటమే ఇంత తీవ్రమైనటువంటి నష్టాలకు దారితీస్తుంది, ఈరోజు ప్రైవేటైజేషన్కి దారితీస్తుంది అన్నది నా అభిప్రాయం. చాలామంది చెప్తుంటాం, గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత వరకు ఈ ప్లాంట్ని నేను ప్రైవేటైజేషన్ చేయనివ్వను అని పట్టుబట్టారు. వైసీపీకి చెందినటువంటి నాయకులందరూ కూడా యుద్ధమే చేశారు. దాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాపాడగలిగారు. సాయిరెడ్డి గారు అయితే పెద్ద సబ్జెక్ట్ కింద దాన్ని తీసుకెళ్ళారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి అలాగే మన జిల్లాకు చెందినటువంటి అచ్చెన్నాయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, మరి ఎంపీగా రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్రకు చెందినటువంటి నాయకులుగా, వీళ్ళందరూ కూడా గట్టిగా చెప్పారు. సరే, బాగానే ఉందని అనుకున్నాం. రాజకీయాలు, అధికారాలు వస్తుంటాయి, పోతుంటాయి, ఓడతాం, గెలుస్తాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సడన్గా సెప్టెంబర్ 9వ తారీఖులోగా ఈఓఐలు ప్రకటించాలి, రావాలని ముందుకి. దీనికి ఒక డేట్ ఇవ్వడం, ఆ కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం, చాలా తక్కువ సమయం ఇవ్వడం, విశాఖ స్టీల్ ప్లాంట్ని 44 భాగాలుగా ఇంచుమించుగా, అందులో బ్లాస్టింగ్ ఫర్నెస్లో 3 భాగాలు ఉంటాయని, అందులో థర్మల్ సుమారు ఒక 200 మెగావాట్స్ సప్లై చేసే ఒక క్యాప్టివ్ పవర్ కోసం తయారు చేసినటువంటి ఆ ప్లాంట్ కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్ కోసం ఈఓఐలు అడుగుతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, స్టీల్ ప్లాంట్ని గంపగుత్తగా ఒకేసారి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం కన్నా ముక్కలు చేసి, భాగాలు చేసి, చీల్చి, చెండాడి ఒక్కొక్కటి బయటకు పంపిస్తున్నారు. అంటే ఒక ప్లాన్ ప్రకారం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని చూస్తున్నారు. ఇది చాలా ఘోరం. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నమ్మినట్టే, తెలుగువాడి మనశ్శాంతి లేకుండా చేసినట్టే. ఇప్పుడు ఇది మీరు ముక్కలు చేసి అమ్ముతున్నారు, టెండర్స్కి ఇప్పుడు ఈఓఐలకు పిలుస్తున్నారు. దీనివల్ల జరగబోయే పరిణామాలు ఏంటి? అసలు ఈ పరిస్థితి ఎందుకు దారితీస్తుంది? దీనికి మీరేం చెప్తున్నారు? ప్రతిసారి స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నడుస్తుంది అంటారు. ఎందుకు నష్టాల్లో నడుస్తుందండి? నష్టాల్లో నడకుండా ఏ ప్రయత్నాలైనా మనం చేశామా? రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ స్టీల్ ప్లాంట్కి చేసిందా? టాటా వాళ్ళు నడిపించే స్టీల్ ప్లాంట్స్ అన్నీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, జిందాల్ వాళ్ళు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. భారతదేశంలో అత్యున్నత స్థాయి కలిగినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు నడవదు? మనం చేసిన మోసం, మనం చేసిన దగ, మనం చేసిన కుట్ర. అసలు ఈ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో ఎందుకు విలీనం చేయకూడదు? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎందుకు కన్సిడర్ చేయదు?
సెయిల్లో కలపండి, సెయిల్లో విలీనం చేయండి అని నెత్తి కొట్టుకుంటుంటే నేటికి 2-3 దశాబ్దాలుగా సెయిల్ వాళ్ళు అంటారు ఇది లాస్లో నడుస్తుంది. ఏ ప్రభుత్వం అన్నది సెయిల్ అన్నది ఇదేమైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు కదా, గవర్నమెంట్ ఒక స్టీల్ ప్లాంట్ని ఎలా కామెంట్ చేయగలుగుతుంది లాసుల్లో నడుస్తుందని? 22,000 కోట్లు లాస్ అంటారు. ఏ రకంగా 22,000 కోట్లు నష్టం అండి? నాకు చెప్పండి ఒకసారి. నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు నేను అడుగుతున్నాను. 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్కి. సుమారు 2 లక్షల పైచిలకు ఎకరాలు ఉన్నాయి. పెద్ద ఆస్తి కలిగినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి 22,000 కోట్ల నష్టమా? ఒకవేళ 22,000 కోట్ల నష్టం వచ్చిందనుకోండి, మొన్న ఎందుకు మీరు ప్రకటించారు 11,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని? మరి ప్రకటించిన దానిలో భాగంగా అర్థం ఏంటి అంటే, సూక్ష్మంగా అర్థం చేసుకోవాలంటే, ఒక కారు మనం వాడి అమ్మేసే ముందు ఆ కారులో కొంచెం క్లీన్ చేసి, కొంచెం పెయింటింగ్స్ ఏమైనా ఉంటే పెయింటింగ్స్ వేసి, డెంట్స్ ఏమైనా ఉంటే డెంట్స్ క్లియర్ చేసి, టైర్స్ ఏమైనా బాగోలేకపోతే కొంచెం టైర్స్ అడ్జస్ట్ చేసి అమ్ముతాం. అంటే కారు అమ్మడానికి ముందు కొంచెం హంగులు ఆర్భాటాలు తయారు చేస్తాం కారుకి రేటు రావాలని. సేమ్ అదే పద్ధతి ఈ 11,000 కోట్లు కూడా అమ్మటానికి తగిన ఏర్పాట్లు చేసే దానిలో భాగంగా ఇచ్చారు తప్ప, అప్పు ఇచ్చారే తప్ప మళ్ళీ అది అప్పు. దానివల్ల స్టీల్ ప్లాంట్ కొరిగేది ఏం లేదే. తీరా ఇప్పుడు ఏడాది కూడా కాలేదు, ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమైనటువంటి కారణం స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి రావటానికి మీరు చెప్తున్నటువంటి మాటలు అభూత కల్పనలు సృష్టించి స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పడానికి ప్రధానమైన కారణం ఒకటి, 2 డిమాండ్స్ పెద్దగా చేశారు కార్మికులు. దశాబ్దాల కాలంగా కార్మికులు దానికోసం పోరాటం చేస్తూ, ఉద్యమ నేతలు, ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రతి తెలుగువాడు చేసిన డిమాండ్ 2. ఆ డిమాండ్స్ ఏంటంటే, 1 సెయిల్లో విలీనం చేయటం, 2 క్యాప్టివ్ కన్జంప్షన్. క్యాప్టివ్ కన్జంప్షన్ అంటే అర్థం ఏంటంటే, మేజర్ మినరల్స్లో కానీ మైనర్ మినరల్స్లో కానీ, మైనర్ అంటే గ్రానైట్, గ్రావెల్, శాండ్, ఇవన్నీ మైనర్ మినరల్స్ వస్తాయి. మేజర్ మినరల్స్ అంటే ఐరన్ ఓరు, ఇలాంటివన్నీ. ఈ సాధారణంగా మనం ఏదైనా ఒక మైన్ని గవర్నమెంట్ దగ్గర నుంచి ఫస్ట్ కమ్ ఫస్ట్ గో బేసిస్లో కానీ, లేదు ఆక్షన్ బేసిస్లో కానీ మనం ఒక మైన్ తీసుకునేటప్పుడు మైన్లో కొన్ని క్వాలిటీ క్యారెక్టర్స్ చూస్తాం. ఆ లీజుదారుడికి ఉన్నటువంటి హక్కులు, లీజుదారుడికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ చూస్తారు. ఆ ఎక్స్పీరియన్స్లో నువ్వు క్యాప్టివ్ కన్జంప్షన్ చేయగలవా అని ఫస్ట్ మేజర్ మినరల్స్లోను మైనర్ మినరల్స్లోనూ ఒక క్వశ్చన్ ఉంటుంది. నేను క్యాప్టివ్ కన్జంప్షన్ చేస్తానని యాక్సెప్ట్ చేయాలి లీజుదారుడు. చేసి దానికి తగిన ఇండస్ట్రీ నిర్మాణానికి నేను చేస్తాను, నేను ఆ ఇండస్ట్రీ నిర్మాణం కోసమే ఈ ఐరన్ ఓర్ ఏదైతే నేను ఫైలింగ్ చేశానో అందులో 70%, మోర్ దెన్ 70% అబౌవ్ మెటీరియల్ని నేను క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం, అంటే నేను ఒక ఇండస్ట్రీ పెట్టి ఆ ఇండస్ట్రీ వినియోగం కోసం వాడి మిగిలిన మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఇతర కంపెనీలకు అమ్ముతాను అని కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఇవ్వటం, దీన్ని క్యాప్టివ్ కన్జంప్షన్ అంటాం. సాధారణంగా క్యాప్టివ్ కన్జంప్షన్ మైన్ వేయటానికి అప్లై చేసినటువంటి లీజుదారుడికే వర్తిస్తే, మరి స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ ఇండస్ట్రీగా ఎస్టాబ్లిష్ అయింది కదా, ఆల్రెడీ ఒక పొజిషన్లో ఉంది కదా. సుమారు 7 లక్షల టన్నులు ఇది ప్రొడక్షన్ ఇవ్వగలిగేటటువంటి స్థాయి కలిగినటువంటి కర్మాగారం కదా. మరి క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం దానికి ఒక మైన్ ఇవ్వరా? దేశంలో జిందాల్కి మైన్ ఇస్తారు, టాటా వాళ్ళకి మైన్స్ ఇస్తారు, అందరికీ ఇస్తారు, అన్ని కంపెనీలకు ఇస్తారు, స్టీల్ ప్లాంట్కి మాత్రం ఇవ్వరు. మరి స్టీల్ ప్లాంట్కి మైన్ ఇవ్వకపోతే, ఐరన్ ఓర్ మైన్ ఇవ్వకపోతే మరి స్టీల్ ప్లాంట్ నష్టాలు రావా? అంటే ఏదైతే ఓర్ కొనుక్కుంటున్నామో అది బయట నుంచి కొనుక్కుని తెచ్చుకోవాలా విశాఖ స్టీల్ ప్లాంట్? అలా కొనుక్కుని తెచ్చేదాని వల్ల కదా సుమారు 6,000 కోట్లు, 22,000 కోట్లు, 6,000 కోట్లు, అది కూడా కొంత భాగం కదా. ఇలా కొన్ని తెచ్చి కర్మేంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి? అదే ఒక మైన్ అలాట్ చేస్తే ఆ మైన్ ద్వారా క్యాప్టివ్ కన్జంప్షన్ 100% విశాఖ స్టీల్ ప్లాంట్కి వాడుకుంటాం కదా. ఈ 2 చేయలేదే, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం మాట్లాడలేదే, కేంద్ర ప్రభుత్వం ఇందుకు స్పందించలేదే, సెయిల్ వాళ్ళు కూడా దీని మీద దృష్టి సారించలేదే. ఇవేమీ చేయకుండా ఈరోజు స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి దారితీసేస్తుంది. దీన్ని నమ్మేద్దాం అంటే పిచ్చి కుక్కని చేసి చంపేయటం అనమాట. చాలా సింపుల్గా దీన్ని టార్గెట్ చేసి ఇది ప్రైవేటైజ్ చేయాలని చూస్తున్నారు. చాలా విచిత్రం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఒక మాట ఆడారు, బాగానే ఉంది. అదేంటంటే, ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కొనుక్కుంటుంది.
మరి సంపద సృష్టిస్తామని అంటున్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తారు సంపద సృష్టిస్తామని? సంపద సృష్టించాలనుకునేటప్పుడు ఇది ఒక మంచి మార్గం కదా. మరి ఆ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయకూడదు? ఎందుకు దాన్ని మనం నడిపించకూడదు? మరి మీరే కదా అన్నారు. చిన్న మాట ఒకసారి వినిపించాలి. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అప్పుడు అపోజిషన్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే అప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, ఇప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. వారి మాటలు ఒకసారి విందాం. ఎందుకు మీరు ప్రైవేట్ గనులు మీరు తీసుకురావట్లా? నేను ఇప్పుడు అన్నాను కదా, ప్రైవేట్ గనులు ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, శబాష్ పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు ఎందుకు ఇవ్వకూడదు? నవ్ యూఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా, ఆ ప్రైవేట్ గనులు ఇప్పుడు ఎందుకు ఇవ్వకూడదు విశాఖ స్టీల్ ప్లాంట్కి? జిందాల్ స్టీల్ ప్లాంట్ కి ప్రైవేట్ మైన్స్ ఉన్నాయి, మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు? గనులు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖంగా, కార్మిక సంఘాల నాయకులకి, నేను చిత్తశుద్ధిగా ఉన్నా, మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధిగా స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ ఉన్నారా? మీరే లేరు. మీరు చిత్తశుద్ధిగా ఉంటే నేను ఉంటాను, మీరు చిత్తశుద్ధిగా ఉంటే నేను ఉండకపోతే నేనేం చేయలేను అన్నారు. చిత్తశుద్ధిగా ఉన్నారు కదా సార్. మీరు నిలబడతారంటే చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ మీరు నిలబడాలి. మమ్మల్ని బావిలోకి నెట్టేసి మీరే తీసుకురండి మేము చేయమమ్మా, మీరు కూడా రావాలి బయటికి. ఎవరిని బావిలోకి నెట్టుతున్నారు? ఎవరిని హింసిస్తున్నారు? అంటే ఇప్పుడు కార్మికులకు ఆ రోజు మీరు అన్నమాట శబాష్ బాగా అన్నారు. ఒకటి క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం మైన్ ఇవ్వాలన్నారు. మరి మీరే ఇవ్వాలి, ఇప్పుడు మీరే రికమెండ్ చేయాలి. కేంద్రంలో మీకే సమర్థత ఉంది, మీకే శక్తి ఉంది, మాట్లాడగలిగే చనువు మీకే ఉంది, మాట్లాడి ఇవ్వండి. ఆనాడు మాకు నూతిలో తోసేయకండి అని అన్నారు, మీరు నిలబడితేనే మేము ఉంటామన్నారు, నిలబడ్డారు కార్మికులు. కార్మికులే కాదండి, ప్రతి ఒక్క ఆంధ్రుడు మీతో కలిపి కూడా. ఇది ఆంధ్రులు తెలుగువాడి యొక్క ఆత్మగౌరవానికి సంబంధించింది కదా. మరి మీరు ఇవ్వాలి కదా, మీరు ఇప్పుడు నిలబడాలి కదా, నిలబడతాం అన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు నిలబడట్లేదు సార్? కడుపు కాల్సిన మీకా నాకా? నేను బాధ్యత వహిస్తే చెప్పలు తింటా మీకోసం, జైలుకి వెళ్తా. జైళ్ళు ఇవన్నీ వద్దు సార్, దెబ్బలు వద్దు. మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా, ఒక మైన్ అలర్ట్ చేయండి, ఒక్క మైన్ సెయిల్లో విలీనం చేయండి, ఒక మైన్ అలర్ట్ చేయండి. రెండు కోరికలే సార్ తెలుగువాడు కోరుతున్నదంతా కూడా. మరో మహానుభావుడు, స్థానిక ఎంపీ, ఉత్తరాంధ్ర నాయకుడు, ఇప్పుడు కేంద్ర మంత్రి, ఈయన గగ్గోలు ఒకసారి విందాం. ఈయన గోల. ఎవరండి కేంద్రం? మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది. రాష్ట్రం వేరు కేంద్రం వేరు కాదు. కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రతి భారతీయుడికి ప్రతి ఆంధ్రుడికి కూడా కట్టుబడి ఉందని మనం నిరూపించుకోవాలి. అదే మహానుభావా. హలో మిస్టర్ రామ్మోహన్ నాయుడు, అదే మేము చెప్తున్నాం. మరి నువ్వేం మాట్లాడావు? అప్పుడు మాట్లాడింది ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు సెంట్రల్ మినిస్టర్ కదా, గాడిదలు కాస్తున్నావా? నువ్వేం చేస్తున్నావయ్యా? ఉత్తరాంధ్రకి చెందిన నాయకుడు కదా నువ్వు. వీరెవరండి అమ్మడానికి, వారెవరండి కొనడానికి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు. కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామనంటే తెలుగు ప్రజలు ఎవరు కూడా సహించం, ఊరుకోమనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కర్మ రిటర్న్స్ నీకే బూమరాంగ్ అయింది చూసావా? నువ్వు వాడిన మాట నీకే తిప్పి కొట్టింది. ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చుంటున్నది ఎవడు? ఇది తెలుగువారి ఆత్మగౌరవమే కాదంటున్నది ఎవడు? నువ్వే అంటున్నావు. ఇప్పుడు తెలుగువారి ఆత్మగౌరవానికి తూట్లు పొడుస్తున్నది ఎవరు? నువ్వే. మిస్టర్ రామ్మోహన్ నాయుడు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నావు కదా, కూటమిలో పెద్ద భాగస్వాములు కదా, ఆఫ్టర్ ఆల్ ఒక మైన్ ఇప్పించలేరా? ప్రైవేట్ వాళ్ళకి మైన్స్ ఇస్తున్నారు కదా, ఎవడెవడో వేసుకుంటే మైన్స్ ఇస్తున్నారు కదా. బళ్ళారు లాంటి గనులు ఒక పోర్షన్ ఇప్పించండి అబ్బా స్టీల్ ప్లాంట్కి. ఎలా లాస్ వస్తుందో చూస్తాం, ఎలా నష్టాల్లో ఇరుక్కుపోతుందో చూస్తాం. ఆఫ్టర్ ఆల్ 22,000 కోట్లు ఎంతండి?
2 లక్షల ఎకరాల ఆస్తుందే ఆ ప్లాంట్కి. విశాఖపట్నంలో ఒక పెద్ద ఇది మన తెలుగువాడి తాలూకా నిరుద్యోగులు, తెలుగు యువత, మహిళలు అందరి యొక్క ఆలోచన, గుండెల్లో ఉన్నటువంటి బాధ, ఆర్తనాదాలు ఇది పోతుందని తెలిస్తే ప్రైవేటైజేషన్ అవ్వటం వల్ల మీరేదో కథలు చెప్పొచ్చు. ఇప్పుడు కొత్త వెర్షన్ తీసుకొచ్చారు. ప్రైవేటైజేషన్ అవడం వల్ల అందరికీ జీతాలు బాగుంటాయి, ఉద్యోగ భద్రత పెరుగుతుంది. ఉద్యోగ భద్రత పోతుంది, ఉద్యోగ భద్రత సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు 1100 మంది ఎంప్లాయీస్ని తీసేసినారు, మరికొంతమందిని తీసేస్తారంటే మరొక 500-600 మందిని. ఇంక ఇలా తీసుకుని పోతే ప్రైవేటైజేషన్ అవ్వటం వల్ల ఉద్యోగ భద్రత ఎలా వస్తుందో చెప్పండి. అయినా మన తెలుగువారి ఆత్మగౌరవంగా ఏర్పాటు చేసుకున్న దశాబ్దాల కాలం నాటి స్టీల్ ప్లాంట్లో అందరం బ్రతకాలి కదా, అందరం సంతోషంగా ఉండాలి కదా. ఆ ప్రయత్నం చేయకుండా మీరు ఆడిన మాటలకే నేను సమాధానం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ కానీ, రామ్మోహన్ నాయుడు కానీ. రామ్మోహన్ నాయుడు ఎక్కడున్నాడో తెలియదు, అలా మెరుపులా వస్తాడు జిల్లాకి. ఇప్పుడు 15 సంవత్సరాలు నేను చూస్తున్నాను. ఒక్క గ్రామాన్ని సందర్శించిన సందర్భం నేను ఎప్పుడు చూడలే. ఒక ఎంపీగా ఒక గ్రామానికి వెళ్ళి మీరు ఎలా ఉన్నారని సందర్శించే పరిస్థితి కానీ, పరామర్శించే పరిస్థితి కానీ నేను చూడలే. ఈరోజు నువ్వు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నావు, ఒక విపత్తు వచ్చింది, తెలుగువాడికి ఒక విపత్తు వచ్చింది, తెలుగువాడి గుండెల్లో ఇది భూకంపం. దీన్ని నువ్వు ఎలా డీల్ చేస్తావు? మేమైతే ఒకటే కోరుకుంటున్నాం, చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోయే పరిస్థితి. మిస్టర్ రామ్మోహన్ నాయుడు, మీ నాన్నకు ఒక చెడ్డ పేరు ఉంది. మీ నాన్న జిల్లాలో ఒక్క మంచి పని చేయలే. ఎర్రంనాయుడికి నేను సూటిగా ప్రశ్నించాను, ఎన్నోసార్లు ప్రశ్నించాను, నేను బ్రతుకున్నప్పుడే ప్రశ్నించాను. నువ్వు జిల్లాకి ఏం చేసావు చెప్పని అడిగా. ఒక్క మాట చెప్పమానండి, ఈ రోజుకి చెప్పమానండి. అచ్చెన్నాయుడికి ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. అచ్చెన్నాయుడు అంటే చదువులేని మూర్ఖుడు, అజ్ఞాని. అసలు స్టీల్ ప్లాంట్ అంటే తెలియదు, మైన్స్ అంటే తెలియదు, ఐరన్ ఓర్ అంటే తెలియదు, అందులో ఉండే థర్మల్తో బొగ్గుతో తయారు చేసినటువంటి పవర్ ప్లాంట్ అంటే తెలియదు. ఇవేవి నాలెడ్జ్ లేదు అతనికి. ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఎవరితో మాట్లాడలేడు, జ్ఞానం లేనోడు. మన కర్మకాలి అతను అదృష్టం బాగుండి ఒక మంత్రి అయిపోయాడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వెలగబెట్టాడు, ఏదేదో మాటలు చెప్పాడు. అసలు స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు రెస్పాండ్ అవ్వడు పార్టీ అధ్యక్షుడిగా? ఒకరోజు నువ్వు మాట్లాడాలి కదా, ఆ రోజు నువ్వు చెప్పావు కదా, ఉద్యమ నేపథ్యంలో ఉద్యమ కార్మికుల పక్షాన్ని ఉంటానని చెప్పావు కదా, నువ్వు మాట్లాడవు. నీకు ఆ నాలెడ్జ్ కూడా లేదు, వదిలే పక్కన పెట్టు. రామ్మోహన్ నాయుడు నువ్వు చదువుకున్నావు కదా, మీకు నాలెడ్జ్ లేదండి? తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడరండి, నాశనం చేస్తారండి ఇలాగా. మీరు నానా ఎత్తుగడలేసి ఈ ప్లాంట్ను వదిలించుకోవాలని మీరు చూస్తే, ఆఫ్టర్ ఆల్ 22,000 కోట్ల నష్టాన్ని ఇది పెద్ద నష్టంగా భావించి ఒక బూచిగా చూపించి ఇది అమ్మేయాలని చూస్తే చరిత్రలో మీ చరిత్ర మీకు ఎప్పుడు క్షమించదు. మీరు ఈరోజు ఎంపీలు అయిపోవచ్చు, కేంద్ర మంత్రులు అయిపోవచ్చు, ఉన్నత స్థాయి అధికారాలను పొందొచ్చు. అధికారం శాశ్వతం కాదు, ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. నేను మాత్రం మీకు కోరేది ఒకటే, దయచేసి ఈ విపత్తు నుంచి ఆపండి. ఇది భూకంపం కన్నా ప్రమాదమైనది, ప్రకృతి విలయతాండవం కన్నా ప్రమాదమైనది. విశాఖ హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న మాటని శాశ్వతంగా ఉండేటట్టు చేయండి. విశాఖ ఉక్కు ఆంధ్రులకు చెక్ అంటే ఇక నుంచి లేకుండా చేసే ఏర్పాట్లు మాత్రం దయచేసి చేయకండి. ఇదే జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. నేను ఈ సందర్భంగా ఇది తెలుగువారికి అంటున్నాను, ఇది తెలంగాణ ప్రజలైనా, ఆంధ్ర ప్రజలైనా, ప్రపంచంలో యూకే, యుఎస్ ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నా, అసలు ఆ భారతదేశంలో ఎక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి తెలుగు జాతి, తెలుగు వాళ్ళకి ప్రతి ఒక్కడికి ఇది ఆత్మాభిమానానికి చెందినటువంటి విషయం. ఇది ప్రైవేటైజేషన్కి సంబంధించి సెప్టెంబర్ 9వ తారీఖులోకి వస్తున్న ఈఓఐలకు ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని నిలుపుదల చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా నిరసన కార్యక్రమం చేపట్టాలి. యువత, మహిళలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ప్రతి తెలుగువాడు ఈ ఉద్యమ నేపథ్యంలో అందరూ అడుగు వేయాలి, ముందుకు నడవాలి. మనందరం కూడా తిరిగి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. మన భావితరాలకి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని మనం అందించవలసినటువంటి బాధ్యత మనకుంది. సెయిల్ వారికి డిమాండ్ చేస్తున్నాను, మీలో విలీనం చేసుకోండి. స్టీల్ ప్లాంట్కి ఒక ఐరన్ ఓర్, ఒక మంచి మైన్ అలాట్ చేయండి. చాలు, 1 ఇయర్లో సమస్యలన్నీ క్లియర్ అవుతాయి. ఇవి చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని మోదీ గారు లాంటి ఒక శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రి గారిని మీరు ఎలా వాడుకోవాలి, ఆయనకు ఎలా కన్విన్స్ చేయాలి, ఆయన దృష్టిలో ఎలా పెట్టాలి, తెలుగువారి ఆత్మగౌరవమైనటువంటి స్టీల్ ప్లాంట్ గురించి ఏ రకంగా ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, చేయండి, చెప్పండి.
చెబితే కన్విన్స్ అయ్యే మనిషి ఆయన. ఇప్పటికే మీకు చాలా శక్తి ఉంది ఆయన దగ్గర. ఆయనకి చెప్పగలిగే శక్తి మీకు ఆయనే ఇచ్చారు. ఆ శక్తిని ఉపయోగించి మళ్ళీ స్టీల్ ప్లాంట్ మన పరం అయ్యేటట్టు, ప్రైవేటైజేషన్ కాకుండా కార్మికులు ప్రతి తెలుగువాడికి కాపాడేటట్టు మీరు చేయాలని కోరుకుంటున్నాను. లేదా ఈ ఉద్యమంలో నేను కూడా అడుగు వేస్తాను, నా గొంతు కూడా కలుపుతాను. ఈ ఉద్యమ నేపథ్యంలో నా భాగస్వామ్యం కూడా ఉంటుంది. ఒక ఉత్తరాంధ్రుడిగా నేను గట్టిగా చెప్తున్నాను, లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మీకు చరిత్ర క్షమించదు. ముఖ్యంగా నేను రామ్మోహన్ నాయుడికి హెచ్చరిస్తున్నాను, మీరు దీనిపైన చర్యలు తీసుకోకపోతే మేమందరం కూడా తీవ్రంగా ప్రతిఘటించాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. నేను ఇప్పుడు స్వతంత్రుడిగా ఉన్నాను సార్. సస్పెండ్ చేయొచ్చు, గారికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థితిలో కూడా నన్ను సస్పెండ్ చేయరు. ఆయనకి నాకు మంచి అనుభవాలు ఉన్నాయి, మంచి స్నేహం ఉంది. ఆయన నాకు చల్లగా చూసుకున్నాడు. అపోజిషన్ రూలింగ్లో ఉండేటప్పుడు కూడా నా దైవ సమానుడు అన్నాను, ఇప్పటికీ దైవ సమానుడనే అంటున్నాను నేను. కాకపోతే నన్ను సస్పెండ్ చేయించింది ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్. ఎందుకనేటువంటి ఉద్దేశంతో కృష్ణదాస్ ఆడినటువంటి నాటకం ఇది. ధర్మాన ప్రసాద్ వీళ్ళు కలిపి చేశారు. మిస్టర్ కృష్ణదాస్, సస్పెన్షన్ ఈజ్ టెంపరరీ యాక్షన్, ఇట్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ టైమ్. సస్పెన్షన్ అనేది డిఎస్ దువాడ శ్రీనివాస్, ఇప్పుడు డిఎస్ డబుల్ స్ట్రెంగ్త్. నన్ను బహిష్కరించండి అబ్బా దమ్ముంటే. హ్యాపీగా ఉన్నాను సార్. నా నోటికి అద్దు అడుపు ఉండదు. ఛానల్లో ఐ మీన్ ఏదైనా పార్టీలో చేరారనుకోండి, టీడీపీలోనో వైసీపీలోనో చేరారనుకోండి, అప్పుడు కూడా ఈ వాయిస్ వినిపించగలరు. ఎందుకంటే అచ్చెన్నాయుడు పక్కన లేకపోతే పారో లాంటిది జగనే తినేస్తాడు కోళ్ళు, సూట్ కేసులు దొంగ అన్నాడు ఎవడు, ధర్మాన ప్రసాద్ కదా. ఆ ధర్మాన ప్రసాద్ మళ్ళీ భిక్షాన్ దేహి అనుకుని వైసీపీలోకి వచ్చాడు. అప్పటికి నేను వైసీపీలో సీనియర్ లీడర్ని. అతను 2014లో వచ్చాడు, నేను 2010లో ఉన్నాను. సో వాళ్ళ పక్కన కూర్చోవలసిన కర్మ ఈ శ్రీనివాస్కి లేదు. నేను ఒకటి చెప్తున్నా, మీరు ఒక అడిగిన ప్రశ్నకి నేను కళింగుల గురించి మాట్లాడాల, క్లారిటీగా చెప్తున్నాను. పార్టీల ప్రస్తావన నాకు లేదు, ఇండిపెండెంట్గా ఉన్నాను, ముందుకెళ్తాను. ఇలా ఏంటి ఇప్పుడు కళింగ కమ్యూనిటీకి చెందినటువంటి ఒకవేళ మంత్రి పదవి వస్తే అశోక్కి వచ్చినా మంచిదే, రవికి వచ్చినా మంచిదే. ఇప్పుడు కాపులకు ఇవ్వాల్సి వస్తే కళా వెంకటరావు గారికి ఇచ్చినా మంచిదే, కాపు కులానికి చెందిన ఇంకో నాయకులకి ఇచ్చినా మంచిదే. నేను అంటున్నాను ఏంటంటే కులాలన్నింటినీ బ్యారేజ్ చేసుకొని అందరికీ సమానమైనటువంటి గౌరవం ఇచ్చుకొని హోదా ఇచ్చుకొని వెళ్ళాలి. ఒక్కింట్లో పెట్టకండి. కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి పెట్టడం వల్ల వాళ్ళకి అహంకారం పెరిగిపోయింది, డబ్బులు కలెక్షన్లు ఎక్కువైపోయి అచ్చెన్నాయుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు డబ్బు సంపాదనే తప్పటికి ఇంకో ధ్యేయం లేదు అని ఈనాడు పేపర్లో రాశారు. నేను చెప్పలా, రోజుకి 20 లక్షలు లేదే మేడ మీదకి ఎక్కడని. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కలెక్షన్స్ గ్రానైట్ల దగ్గర, రైస్ మిల్లర్స్ దగ్గర విపరీతంగా దందాలు చేస్తున్నారు. అహంకారం పెరిగిపోయిందండి. ఆ పదవుల్ని ఇతర కులాలకు ఇవ్వండి, ఇతరులకు కూడా ఇవ్వండి అని కోరుతున్నాను. నేను అందరి తరఫున పోరాడుతున్నాను, కాపుల తరఫున పోరాడుతున్నాను, కాళింగుల తరఫున పోరాడుతున్నాను. ఈ జిల్లాలో రాజకీయం చేయాలంటే కాళింగ, కాపు, వెలమ. ఫస్ట్ ప్లేస్లో కాళింగ్ ఉంది, రెండో ప్లేస్లో కాపు ఉంది, మూడో ప్లేస్లో వెలమ, మూడో ప్లేస్లో రెడ్డిస్ ఉన్నారు, నాలుగో ప్లేస్లో యాదవాస్ ఉన్నారు, ఇటు అటుగా సమానంగా. ఇంకా చాలా 5-6 కులాల తర్వాత 7వ 8వ ప్లేసో వెలమలు. వాళ్ళేంటి ఆధిపత్యం? కాపుల మీద ఆధిపత్యం వాళ్ళేంటి? కాళింగుల మీద ఆధిపత్యం వాళ్ళేంటి? ఎవడిచ్చాడు? డబ్బగాడు సొత్తు అనుకున్నారా? దీని మీద నా యుద్ధం, దీని మీద నా పోరాటం. సో నేను అన్ని కులాలని కలుపుకుంటూ అన్ని కులాలకు జరుగుతున్న నష్టం మీద నేను వెళ్తున్నాను, నా యుద్ధం చేస్తున్నాను. కళా వెంకటరావు గారికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాను. గానే నా ఉద్యమం, నా యుద్ధం నడుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో కానీ అవసరమైతే ఉత్తరాంధ్రలో కానీ నా వాయిస్ గట్టిగా వినిపిస్తాను. ఇండిపెండెంట్గా ఉన్నాను. భవిష్యత్ ఏంటన్నది ప్రజలే నిర్ణయిస్తారు, నా అనుచరులు నిర్ణయిస్తారు, నా కార్యకర్తలు నిర్ణయిస్తారు. ఎలక్షన్స్ చాలా టైం ఉంది. ఇప్పటి నుంచి పార్టీలు రాజకీయాలు మాట్లాడవలసిన అవసరం లేదు. అట్లీస్ట్ ఇండిపెండెంట్గా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది, సమస్యల పట్ల మాట్లాడతాను. మాజీ పార్టీ వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు సస్పెండ్ అయిపోయిన వ్యక్తి కోసం ఎందుకు అని మిమ్మల్ని కించపరిచేలాగా పలు మీడియా సమావేశాల్లో కూడా మాట్లాడారు. వాళ్ళకి దమ్ముంటే సస్పెండ్ కాదు, బహిష్కరించమండి అని అంటున్నాను.
సస్పెన్షన్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్. సస్పెన్షన్ ఈజ్ ఎ టెంపరరీ యాక్షన్. ఇట్ ఈస్ ఎ పాజ్. అంటే పార్టీకి నేను చేస్తున్నటువంటి పనుల నుంచి నువ్వు ఈ విధులు నిర్వర్తించక్కర్లేదు, కొంతసేపు నిన్ను పక్కన పెడుతున్నావు అని చెప్పడం. అంటే మళ్ళీ తెచ్చేయచ్చు. సస్పెన్షన్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ టైం. సస్పెన్షన్ ఏ టైంలోనే ఎత్తియొచ్చు. కాబట్టి అది జాగ్రత్తగా ధైర్యంగా ముందు గుండెల్లో పెట్టుకోండి. మిస్టర్ కృష్ణదాస్ అంటే ధర్మాన ప్రసాద్ బహిష్కరించేయండి, మీకు దమ్ముంటే చూస్తాను.